వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఒక డీఏ విడుదలకు సంబంధించి కొత్త డీఏ టేబుల్ విడుదల అండి. 3.64% పెంపుతో డీఏ టేబుల్ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనకు 2023కు సంబంధించి జూలై డిఏ అనేది ప్రకటించడం జరిగిందనమాట. సో, అంటే ఈ డిఏ అనేది మనకు 3.64% పెంపుతో టోటల్ అప్పటి వరకు ఉన్న 30 సంథింగ్ డిఏ అనేది 33.67%కైతే చేరుకుందనమాట. కానీ ఇప్పుడు మనకు 2024 సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా 2024 జనవరి అండ్ జూలై డిఏలను ప్రకటించాల్సి ఉంది. సో, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి జనవరి డిఏను 4% గాను, జూలై డిఏను 3% గాను ప్రకటించేసింది. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వము ఈ 4%కి గాను జనవరికి సంబంధించి 3.67 ప్లస్ 3% గాను 2.73% అయితే ప్రకటించాల్సి ఉంది. సో, టోటల్‌గా చూసుకున్నట్లయితే 6.37% డిఏ అనేది హైక్ కావాల్సి ఉందన్నమాట. ఈ 2024 ఇయర్ జనవరి మరియు జూలై నెలలకు సంబంధించిన డిఏలు. సో, ఈ 2 డిఏలు కాకపోయినా అట్‌లీస్టు 2024 జనవరి డిఏనైనా 3.64% పెంపుతో ప్రకటించాలి అని ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ మేరకు ఒక డిఏను విడుదల చేసేందుకు ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందన్నమాట. సో, జనవరి డిఏను ప్రకటించినట్లయితే మనకు బేసిక్ ఇప్పటివరకున్న 33.67%కి మరొక 3.67% పెరుగుదలతో ఉంటుందన్నమాట. మొత్తానికి మనకు చూసుకున్నట్లయితే 37.64% డిఏ అనేది చేరుకోవడం జరుగుతుంది. సో, ఈ క్రిస్మస్ సందర్భంగా లేదా సంక్రాంతి సందర్భంగా ఈ డిఏకి సంబంధించినటువంటి జీవోను జారీ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. మరి తర్వాత మనకు మార్చి అట్లా ఈ జూలై డిఏను కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సో, ప్రభుత్వం ఈ మేరకు ఆలోచనలో అయితే ఉంది. సో, దీంతో మనకు ఫర్ సపోజ్ 10,000 బేసిక్ ఉన్న వారికి ఎంత పెరుగుతుందో చూద్దాము. సో, 3.64% పెరుగుదలతో చూసుకున్నట్లయితే 10,000 బేసిక్ ఉన్న వారికి రూ. 364 అయితే పెరుగుతుందన్నమాట. సో, ఈ విధంగా మనకు డిఏ టేబుల్ అయితే మనం ఇప్పుడు చెక్ చేద్దాం వీటన్నిటిని. సో, ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకు ఈ డిఏ అండి జనవరి 2024 డిఏ అనేది ప్రజెంట్ ప్రకటన 37.31% అయితే డిఏ టోటల్‌గా చేరుకోవడం జరుగుతుంది. సో, చూసుకున్నట్లయితే 19,000 బేసిక్ ఉన్న వారికి టోటల్‌గా 37.31%తో ప్రజెంట్ ఉన్నటువంటి రూ. 6,397 కాస్త రూ. 7,897 అయితే అవ్వడం జరుగుతుంది. సో, ఆ విధంగా మన బేసిక్‌కి సంబంధించి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు టేబుల్‌లో. మరొక వాల్యూ రూ. 25,690 బేసిక్ ఉన్నవారికి రూ. 8,650కి బదులుగా రూ. 95,085 అయితే రావడం జరుగుతుంది. సో, చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 40,000 బేసిక్ ఉంటే సో, ఇదివరకు తీసుకున్నటువంటి 13,468 కాస్త రూ. 14,924 అయితే అవ్వడం జరుగుతుంది. సో, ఈ టేబుల్‌లో మొత్తం అయితే చెక్ చేయవచ్చు. 71,000 బేసిక్ ఉన్న వారికైతే రూ. 26,490 వరకు రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా మొత్తం వివరాలైతే ఈ టేబుల్‌లో ఉన్నాయి. సో, ఫ్రెండ్స్, గత ప్రభుత్వంలో మనకు మార్చి 14న 2024లో అండి
గత వైసీపీ ప్రభుత్వము మనకు 2 జీవోలు విడుదల చేసింది. అంటే 2 డీఏలకు సంబంధించి 2 జీవోలనైతే ప్రకటించింది. జీవో నంబర్ 29 అండ్ 30 అండి. ఈ వీటి ప్రకారంగా 29 ప్రకారంగా 2023 జనవరి డీఏ అనేది 3.64% పెంపుతో ఈ జీవోనైతే ప్రకటించింది. తర్వాత 2023 జూలై డీఏతో డీఏలండి మరొక 3.64% ఎందుకంటే కేంద్రం 4% ప్రకటించింది. 4% కాబట్టి ఈ విధంగా అయితే జీవో జారీ చేసింది. ఈ 2 డీఏలు గూడా మనకు 14థ్ మార్చ్ అయితే విడుదల అవ్వడం జరిగిందనమాట. సో, ఈ విధంగా మనకు అట్‌లీస్ట్ ఇప్పుడు 2024కు సంబంధించి ఈ జనవరి సంబంధించిన డీఏను ఉత్తర్వులను ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అయినా సరే, లేదా క్రిస్మస్‌కి ముందే ప్రకటించాలి. జనవరితో పాటు ఇంప్లిమెంట్ చేయాలి అనైతే ఉద్యోగ పెన్షనర్లు భావిస్తున్నారనమాట. సో, ఇప్పుడు ప్రకటించినట్టయితే మనకు క్యాష్ రూపంలో ఇంత డీఏ అయితే రావడం జరుగుతుందండి ఇది. సో, ఇంత బేసిక్ ఉన్న వారికి ఈ డీఏ అయితే రావడం జరుగుతుందనమాట. సో, ఈ కాలంలో ఉన్నది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం. డీఏకి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా సరే మన ఛానల్‌లో అందరికంటే ముందుగా అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.